యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతోస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మశ్చరద్ధవిః. సప్తాస్యాసన్ పరిధయః త్రిస్సప్తసమిధః కృతాః దేవా యజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం. ఎంతటి మార్మిక యోగివో ఎంతటి మార్మిక యోగివో మానవ మాతృలకు తెలియునా మానవ మాతృలకు తెలియునా అనుగ్రహమో ఆగ్రహమో తెలియదు అనుగ్రహము ఆగ్రహము తెలియదు ఉపాసని బాబయ సాక్ష్యము ఉపాసని బాబయ సాక్ష్యము శిరిడి సాయి దేవరా మనోహరా సిరిడి సాయి దేవరా మనోహరా ఎంతటి మార్మిక యోగివో ఎంతటి మార్మిక యోగివో ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు పొందినా ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు పొందినా మూడేళ్ళు నిన్ను ప్రేమతో కొలిచెనయ్యా మూడేళ్ళు నిన్ను ప్రేమతో కొలిచెనయ్యా నీ ఆజ్ఞాలేకయే షిరిడి విడిచి వెళ్ళెనో నీ ఆజ్ఞాలేకయే సిరిడి విడిచి వెళ్ళెను నీ ఆజ్ఞాలేకయే షిరిడి విడిచి వెళ్ళెనో నీ ఆజ్ఞాలేకయే సిరిడి విడిచి వెళ్ళెను ఇది నీ సంకల్పము కాదో నీకే తెలియును ఇది నీ సంకల్పము కాదో నీకే తెలియును నేను మెప్పించుట సాధ్యమా నిన్ను మెప్పించుట సాధ్యమా
మార్మిక యోగివో ఎంతటి మార్మిక యోగివో అరుణాచలమనుచు స్మరించు వారలా అహము నిర్మూలింపు అరుణాచల అలగు సుందరములవలి చేరి నేను నీ ఉందామ భిన్నమై అరుణాచల అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల హర ఓం శివ ఓం హర ఓం శివ ఓం లోదూరిలాగి నీలో గుహను చేరగా నమరించితేమకో అరుణాచల ఎవరికిగా నన్ను నేలిది విడిచిన అఖిలమో నిందించు అరుణాచల అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల ఇప్పటిదాకా కన్యలలో ముగ్గురు కన్యలపై శివలింగ ప్రతిష్టలు జరిగాయి. మొదటి శివలింగ ప్రతిష్ట కృష్ణాతాయి మీద జరిగింది. నిన్న వాళ్ళు హడావుడికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. సో కృష్ణాతాయి ప్రతిష్ట జరిగింది. ఎవరు ఈ కృష్ణాతాయి అన్నది శ్లోకబద్ధం చేశాను. అందరూ కూడా పలకండి. ఈమె గొప్ప సామవేద పండితురాలు. చూడండి, ఆనాడు స్త్రీలు చదవరాదు, స్త్రీలు వేదం అధ్యయనానికి పనికిరారు అని ఒక శాసనం చేశారు. ఉపాసని బావ దగ్గరికి వచ్చిన తర్వాత ఈమె ఏమైంది అని అంటే ఒక పెద్ద సామవేద పండితురాలు అయింది. ఈమె వలన శాఖోపశాఖలుగా వేద ప్రచారము అద్భుతంగా సాగింది. అందరూ చెప్పండి.
సామగాన మహావిప్రాం రమ్యభక్తి మహాప్రభాం. ఆమె యొక్క భక్తి ఎలాంటిది అంటే రమ్యమైన భక్తి, మధురమైన భక్తి. అటువంటి భక్తి చేత ఆమె ప్రకాశించింది. అందుకే మహాప్రభాం అన్న నేను. ఉపాసనీ మహాపత్ని కృష్ణాతాయిం నమామ్యహం. మొదటి శివలింగ ప్రతిష్ఠ కృష్ణతాయి గారి మీద జరిగింది. ఇక రెండవ శివలింగ ప్రతిష్ఠ ఉమాతాయి, ఉమాతాయి గారి మీద రెండవ లింగ ప్రతిష్ఠ జరిగింది. మరి ఈమె ఏం సాధించింది అని అంటే, వీరు గొప్ప గాయకులు పుట్టుకతోనే. అందువలన ఏం జరిగింది అని అంటే, సామగానాన్ని చాలా మనోహరంగా ఈమె ఆలపించేదట. ఈమె యొక్క ఉచ్చారణ కూడా చాలా అద్భుతంగా ఉండేదంట. వేద ప్రచారము చాలా చేసింది ఉమాతాయి గారు. అందరూ చెప్పండి. సుగాత్రిం సుస్వరానందాం. సుగాత్రిం అంటే మంచి గాత్రము కలిగినటువంటి సంపన్నురాలు. సుస్వరానందాం అని అంటే మంచిగా గానం చేస్తుంది. సామవేద సుగాయని వేద ప్రచార నైపుణ్యాం ఉమాతాయిం నమామ్యహం. ఎక్కడ చూసినా పురాణాల ప్రచారాలు, అన్ని కల్పిత ప్రచారాలు, అసత్య ప్రచారాలు లోకంలో ఉన్నాయి. కానీ ఈమె పురాణాల జోలికి పోకుండా వేదంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఈమె చాలా తెలివిగా, ప్రజ్ఞానముతో, ఆసక్తికరంగా బోధించేదట. ఇక మూడవ శివలింగ ప్రతిష్ఠ తారాతాయి. అందరూ చెప్పండి. శుద్ధాత్మాం త్యాగరూపిణీ అనురాగ స్వరూపిణీ ఉపాసనీ ప్రసేవికాం తారాతాయిం నమామ్యహం. ఈమెకు తారాతాయి గారికి జ్వరం వచ్చింది. డాక్టర్స్ అంతా కూడా మేము చేయవలసింది చేసాము, ఈ అమ్మాయి బ్రతకదు అని చెప్పేసి వాళ్ళ చేతులు ఎత్తేసారు. అప్పుడు తారాతాయి గారిని ఉపాసనీ బాబా దగ్గర తీసుకొచ్చారు. ఉపాసనీ బాబా వారు వీరి యొక్క శిరస్సుపై హస్తాన్ని నుంచి క్షణాలలో ఆ జ్వరాన్ని మటుమాయం చేశారట. చేసిన తర్వాత చాలామంది ఏం చేస్తారు, ఇంక ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతారు, పోయిస్తాం గురుదేవా అని చెప్పేది. కానీ తారాతాయి అలా చేయలేదు. నాకు ప్రాణభిక్ష పెట్టాడు గురుదేవులు, కాబట్టి ఇక నా జీవితాన్ని వీరికే నివేదన చేస్తానని చెప్పి వివాహం చేసుకోకుండా తాను అన్నీ ఇంకా విడిచిపెట్టేసి సేవలో ఉన్నది. చివరికి ఉపాసనీ బాబా బ్రహ్మ వివాహం చేసుకునేటువంటి సౌభాగ్యాన్ని ఈమె పొందింది. ఇది తారాతాయి యొక్క చరితామృతం. ఇక నాలుగవ ప్రతిష్ట భీమాతాయి. ఇప్పుడు భీమాతాయి చేయబోతున్నాం. నాలుగవ శివలింగ ప్రతిష్ట. ఈమె ఉపాసనీ బాబాకు సేవ చేయడమే కాదు, కంటికి రెప్పలాగా చూసుకునేదంట. ఎంతో గొప్ప సేవ చేసేదంట ఈమె. అంతేకాదు ఎంతో సహనాన్ని, క్షమను, వైరాగ్యాన్ని కలిగి ఉండి గొప్ప తపస్సు చేసేదంట ఈమె. అందరూ చెప్పండి.
उपासनी महादेवी मनोरंजक चिन्मयी क्षमा वैराग्य तापसी भीमातायिं नमाम्यहम्। ఇప్పుడు భీమాతాయి మాత శివలింగేశ్వర ప్రతిష్ఠ. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं सर्वतः स्पृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम्। पुरुष एवेदगं सर्वं यद्भूतं यच्च भाव्यम् उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति। एतावानस्य महिमा अतो जायांच पूरुषः पादोस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि। त्रिपादोर्ध्वबुधैत्पुरुषः पादोस्येहा भवत्पुनः ततो विश्वं व्यक्रामत् शासनानसने अभि। ततो विराडजायत विराजो अधिपूरुषः स जातो अत्यरिच्यत पश्चाद्भूमिमधो पुरः। तस्मात् यज्ञात् सर्वहुतः संवृतं पृषदाज्यं पशूंस्ताञ्चक्रे वायव्यान् आरण्याग्राम्याश्चये। तस्मात् यज्ञात् सर्वहुतः रुचः सामानि जज्ञिरे छन्दांसि जज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत। तस्मादस्वा अजायन्त एके चोभयादतः गावोह जज्ञिरे तस्मात् जाता अजावयः।